బెంగళూరుకు చెందిన కె శివకుమార్ భారత్ పెట్రోలియం లాంటి పెద్ద సంస్థలో సిఎఫ్ఓ లాంటి పెద్ద పొజిషన్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకున్న ఒకే ఒక కూతురు పోయిన నెల 18న మెదడులో రక్తస్రావమై చనిపోయింది. పుట్టెడు దుఃఖంతో నిండిపోయిన ఆయనకి మన వ్యవస్థలో నరకం చూపించాయి. శవాన్ని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ డ్రైవర్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి పోలీసులు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి మెడికల్ సిబ్బంది, శవ దహన రసీదు ఇవ్వడానికి శ్మశాన వాటిక సిబ్బంది, డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మున్సిపల్ అధికారులు, ఇలా ప్రతి అంచెలో ప్రతి డిపార్ట్మెంట్కి ఆయన లంచాలు ఇవ్వాల్సి వచ్చింది. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏకైక సంతానం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక తండ్రిని మానవత్వం లేకుండా, కనీసపు సానుభూతి చూపించకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మర్యాద కూడా ఇవ్వని పోలీస్ సిబ్బంది ఇంకో ఎత్తు. రోడ్డు మీద ఒక కుక్క చనిపోతేనే వేరే కుక్కలు అక్కడికి చేరి ఏమి చేయాలో తెలియక అరుస్తూ ఒక రకమైన బాధను వ్యక్తపరుస్తాయే, మనం నిర్మించుకున్న వ్యవస్థలో జంతువుల కంటే నీచంగా తయారయ్యి కనీసపు జాలి మర్యాద లేని దారుణపు స్థితికి దిగజారిపోయాం. ఈ సంఘటనని ఆయన లింక్డ్ఇన్ అనే సోషల్ మీడియా వెబ్సైట్లో పెట్టగానే అది వైరల్ అయింది. దానితో పోలీస్ కమిషనర్ ఆ పోలీసుల్ని సస్పెండ్ చేసి ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి సోషల్ మీడియాలో పెట్టని, వెలుగులోకి రాని కొన్ని వందల సంఘటనలో లంచాలు తీసుకునే కొన్ని వేల మంది సిబ్బంది పరిస్థితి ఏంటి? వాళ్ళంతా సేఫ్గా ఉండాలా? డబ్బులు లేక, సోషల్ మీడియాని ఆశ్రయించే అవగాహన లేక, వ్యవస్థలకి వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తి లేని కొన్ని లక్షల మంది పేదవాళ్ళని రాబందుల్లా హింసిస్తున్న ఉద్యోగుల చర్యలకి, వెలుగులోకి రాని సంఘటనలకి ఎవరు జవాబుదారీతనం వహిస్తారు? దొరికితేనే దొంగ. ఈ బయటపడిన ఇన్సిడెంట్ తప్ప కర్ణాటకలో కానీ దేశంలో కానీ ఇలాంటి కేసులు లేవా? మొన్నటికి మొన్న గుంటూరు ఎంపీ ప్రభుత్వ ఆసుపత్రి ఇన్స్పెక్షన్కి వెళ్తే పిల్లలు పుట్టారని చెప్పడానికి కూడా మామూలు అడుగుతున్నారని వాపోయారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే ఆ పుట్టింది మగబిడ్డో ఆడబిడ్డో చెప్పడానికి కూడా మామూలు అడుగుతున్నారంటే అసలు వీళ్ళని ఏం చేయాలి? పైగా మగబిడ్డ పుడితే వేరే రేట్ అంట. వ్యవస్థలో ఉద్యోగులు ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యారు? కొన్ని వీళ్ళ జీతాలు ఏమన్నా తక్కువ అంటే అదే కాదు. ఒక సాధారణ వ్యక్తి సంపాదనకే ప్రభుత్వ ఉద్యోగి సంపాదనకి ఎంత తేడా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ఆ వీడియో కూడా చేసాము, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఒకసారి చూడండి. ఒకవేళ వీళ్ళందరూ అవుట్సోర్సింగ్ వాళ్ళు అంత జీతాలు రావడం లేదు అంటారా? అప్పుడు జీతాలు పెంచమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి కానీ ఇలా పేదవాళ్ళని మామూళ్ళ కోసం జలగల్లాగా పీడించడం ఎంతవరకు న్యాయం? ఏమన్నా అంటే అందరు ఉద్యోగులు అలా లేరు, ఒకళ్ళు చేస్తే అందరినీ అంటావా అని ఒక పాచిపోయిన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. 2019లో జరిగిన ఒక సర్వే ప్రకారం 51% మంది తమ పనులు చేయించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకి లంచాలు ఇచ్చారంట. ఒక పొలం పాస్బుక్ కానీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, స్టేషన్ బెయిల్ కానీ రూపాయి లంచం ఇవ్వకుండా పొందే పరిస్థితులు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా? ఉంటే కింద కామెంట్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం, కాస్త తృప్తి పడతాం. అసలు వీళ్ళందరూ ఇలా తయారవ్వడానికి కారణం ఒక నాయకుడో, పార్టీనో, పెద్ద ఉద్యోగో కాదు. మనం ప్రజలం. మనలో ఐకమత్యం లేదు, ఒకరి పట్ల ఇంకొకరికి సానుభూతి లేదు, వేరే వాళ్ళని గౌరవించే అలవాటు అస్సలు లేదు. మొన్న ఒక ట్రావెల్ బస్సు కాలిపోయి దాదాపు 20 మంది చనిపోతే ఆ ట్రావెల్ కంపెనీ ఓనర్ కులం వెతికే వాళ్ళు కొంతమంది అయితే ఆ బైకు నడిపిన కుర్రోడు మందు తాగింది, వైన్స్లోనా బెల్ట్ షాప్లోనా అని వెతికేవాళ్ళు ఇంకొందరు, వాడి రాజకీయ పార్టీ అని వెతికేవాళ్ళు మరికొందరు. ఎన్ని రకాలుగా విడిపోవాలో అన్ని రకాలుగా విడిపోయి మనలో మనం తన్నుకుంటంలో బిజీ అయిపోయాం, వ్యవస్థల్ని గాలికి వదిలేసాం. ఆ బైకు యాక్సిడెంట్ తర్వాత అదే రోడ్లో 19 వాహనాలు వెళ్ళాయంట. వాళ్ళందరూ బైకును తప్పించుకొని నడుపుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అరే రాత్రిపూట రోడ్డు మీద బైక్ ఉంది, వెనక ఏదన్నా బండి వస్తే అది చూసుకోకపోతే ప్రమాదమే అని పక్కకాగి తీసినోళ్ళు లేరు. అందులో కొంతమంది అయితే ఆ కుర్రోడు చనిపోయిన తన స్నేహితుడిని రోడ్డు మీద నుంచి కష్టపడి పక్కకు లాగడం చూశారు కానీ ఏం లాభం? మనుషులైతే కదా చెలించడానికి ఆగడానికి. ఆ 20 మంది ప్రాణాలు పోవడానికి కారణం అక్కడ ఆగకుండా వెళ్ళిపోయిన ప్రతి బండి డ్రైవరు, అతని పక్కన కూర్చున్న క్లీనరు, వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇవ్వని వాళ్ళ యజమాని, ఆ విధంగా తయారు చేసిన సమాజం, దానిలో ఉన్న మనం. అది ప్రమాదం కాదు, మనం అందరం చేసిన ఒక సామూహిక హత్య. మొన్న ఈ మధ్య 11 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడి జరిగితే
ఆ పనికి సిగ్గుపడాల్సింది పోయి ఆ చేసినోడికి పార్టీని అంటగట్టి పేపర్లో వేసుకున్నారు. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ తల్లి పడిన వేదన వీడియోకి క్యూఆర్ కోడ్ తయారు చేసి అది న్యూస్ పేపర్లో వేసి సునకానందం పొందారు. అంటే ఒక నేరం జరిగితే నేరస్తుని కులం, మతం, పార్టీ, వర్గం ఏది మనకు అనుకూలంగా ఉంటే దాన్ని బయటికి లాగి మైలేజ్ పొందడానికి గోతికాడ నక్కల్లాగా కాసుకొని కూర్చున్నాం. అంతే తప్ప దాని లోతుల్లోకి వెళ్ళి ఇలాంటివి రిపీట్ కాకుండా అవ్వాలంటే ఏం చేయాలో అది మాత్రం మనకు అనవసరం. నేరం జరిగితేనే కదా మనకి, మన పార్టీకి, మన కులానికి అడ్వాంటేజ్. ఏదైనా ఒక సంఘటన జరగగానే హడావిడి చేయటం, 4 రోజులకి చేతులు ముడుచుకోవడం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ అసలు రూట్ కాజ్ వెతికి సమస్యకి మూలాన్ని పట్టుకొని దాన్ని నిర్మూలించడంలో మాత్రం విఫలమవుతున్నాం. సోషల్ మీడియాలో మన మతాన్ని కామెంట్ చేస్తే వచ్చే ఉక్రోషం, కోపం, ఒకడు లంచం అడిగినప్పుడు కానీ, మీరు హక్కుగా పొందాల్సిన దాన్ని ఇవ్వనప్పుడు కానీ రాదు. కుక్కిన పేనుల్లాగా అడిగింది సమర్పించుకొని బయటకు వస్తాం, కాలు ఎగరేస్తాం. ఇట్లాంటి వాటన్నిటికీ ఒకటే పరిష్కారం: ప్రజల్లో ఐకమత్యం రావడం, మనలో అవగాహన పెరగడం, మనకున్న వనరులతో వేరొకరికి అవగాహన పెంచే ప్రయత్నం చేయడం. దేన్ని ఎలా చూడాలో, ఎక్కడ పెట్టాలో ఆ జడ్జిమెంట్ మనలో రావడం చాలా చాలా ముఖ్యం. ఎంఎన్ రాయ్ అనే తత్వవేత్త ఒక మాట అంటారు, ఎడ్యుకేషన్ ప్రిసీడ్స్ డెమోక్రసీ అని. అంటే ప్రజాస్వామ్యం కంటే ముందే దాని గురించి మనకు వీలైనంత అవగాహన, జ్ఞానం ఉండాలి. అది లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నా కూడా మనం వ్యవస్థల చేతిలో బానిసలమే. కాబట్టి మీకు కుదిరినప్పుడు కొద్దిపాటి సమయం వ్యవస్థల గురించి, వాటి పనితనం గురించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. అది చేస్తే చాలు, ఇంకో స్వతంత్ర పోరాటం చేయనక్కర్లేదు. ఈ వీడియో మూలంగా మీలో కొద్ది మార్పు వచ్చినా కానీ మేము చాలా సంతోషిస్తాం. అలానే దీన్ని వీలైనంత మందికి పంపి మీ వంతుగా అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేయండి. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్.